గౌతమ్ అదానిపై చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఖచ్చితమైన సమాచారం కావాలటని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. సమాచారం ఉంటేనే చర్యలు తీసుకుంటారటని ఎద్దేవా చేశారు. బాబు గారి మాటలు ఈ దశాబ్దపు అతిపెద్ద జోకని అన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకు వెళ్లారు? అదానితో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని ఎందుకు అన్నారు? అదాని పవర్ ఎక్కువ రేటు పెట్టి కొనడంతో రాష్ట్ర ప్రజలపై 1,00,00,000 కోట్ల రూపాయల భారం పడిందని ఎందుకు చెప్పారు? తాడపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని అదానికి దోచిపెడుతున్నారని ఎందుకు ఆరోపణ చేశారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండగా అదాని మీకు శత్రువు, అధికారంలోకి రాగానే అదే అదాని మిత్రుడయ్యాడని షర్మిల విమర్శించారు. గత ప్రభుత్వం సేకితో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి జరిగిందని, అదాని పవర్ తో చేసుకున్న అగ్రిమెంట్ వెనుక స్వయంగా మాజీ ముఖ్యమంత్రి 1,700 కోట్లు ముడుపులు తీసుకున్నారని అమెరికన్ దర్యాప్తు సంస్థ ఎస్బీఐ స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు. అమెరికన్ కోర్టులో అదానిపై కేసులు కూడా పెట్టారని, ఇంత తతంగం నడుస్తుంటే అన్ని ఆధారాలు కళ్ల ముందు కనిపిస్తూ ఉంటే అదాని మోసానికి రాష్ట్రమే అడ్డాగా మారితే, మాజీ ముఖ్యమంత్రి నేరుగా అవినీతిలో భాగంగా ఉంటే ఖచ్చిత సమాచారం కావాలని చంద్రబాబు అడగడం రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నట్లేనని అన్నారు. అధికారం దగ్గర పెట్టుకుని నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యతను మరిచారని దుయ్యబట్టారు. కనీసం ఒప్పందాల్లో ఏం జరిగిందో తేల్చడానికి ఏసీబీని సైతం రంగంలోకి దించకపోవడం అదానిని కాపాడుతున్నారని, దానికి నిదర్శనమని తెలిపారు. అదానిపై చర్యలకు భయపడుతున్నారు అనేది నిజమని, మోదీ డైరెక్షన్ లో విషయాన్ని పక్కదారి పట్టించారనేది వాస్తవమని అన్నారు. అదానితో మీకు కూడా రహస్య ఎజెండా లేకపోతే, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు మీకు ముఖ్యం అనుకుంటే 1,00,00,000 కోట్ల రూపాయలు భారం పడే అదాని విద్యుత్ ఒప్పందాలని వెంటనే రద్దు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. అదాని వ్యవహారంపై ఏసీబీని రంగంలోకి దించాలని అన్నారు. నిజాలేంటో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు షర్మిల.